Okay. Uh, Among some 2 marks questions, we are having regularly coming questions. That is, first one is vulcanization of rubber. చాలా సింపుల్లీ చెప్తున్నా నేను. పాస్ కావడం కొద్దికి ఏవైతే ఈజీగా నేర్చుకోవడానికి వస్తాయో అవి మాత్రమే చెప్తున్నా. వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. ఓకే, రబ్బర్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ హవియా బ్రావిలియన్సెస్ ట్రీ అండ్ మిల్క్ ఆఫ్ రబ్బర్ ఈజ్ కాల్డ్ లాటెక్స్. ఓకే, మనం కేరళ వెళ్తే చెట్టుకి మనకి ఇక్కడ ఈత చెట్లకి తాటి చెట్లకి కళ్ళు కుండలు కట్టినట్టు అక్కడ కూడా కింద సైడ్ వీటికేమో పైన కడతాం, అక్కడ కింద కడతాం. సో యాక్చువల్లీ చెట్టుకు వచ్చే లాటెక్స్లో ఏముంటుంది? ఐసోప్రీన్ యూనిట్స్ ఉంటాయి. ఐసోప్రీన్ ఉంటుంది. ఐసోప్రీన్ ఇస్ ద మోనోమర్ ఆఫ్ రబ్బర్. ఓకే, సో యాక్చువల్లీ మన క్వశ్చన్ ఇంత పెద్దది కాదు, చాలా సింపుల్. వాట్ ఈజ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్? గన్ షార్ట్ ఆన్సర్ రాయాలి. మిక్సింగ్ ఆఫ్ రబ్బర్ విత్ సల్ఫర్. న్యాచురల్ రబ్బర్ కి సల్ఫర్ ని కలిపి హీట్ చేస్తే దాన్ని ఏమంటాం? వల్కనైజేషన్ అంటే. చెట్టు నుంచి వచ్చిన మనకి న్యాచురల్గా వచ్చే రబ్బర్ ఉంటుంది కదా, దానికి సల్ఫర్ యాడ్ చేస్తాము, హీట్ చేస్తాము. హీట్ చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ ఇంప్రూవైజ్ అవుతాయి. ఓకే, న్యాచురల్ రబ్బర్ ఎండకు మెత్తబడిపోతుంది, అతుక్కుపోతుంది. ఇక్కడ దేనికంటే దానికి ఎక్కడంటే అక్కడ అతుక్కుపోతుంది అనమాట. సో అవన్నీ ప్రాసెస్ల నుంచి ఇంప్రొవైజ్డ్. మళ్ళీ టైర్స్ కదా మనం తయారు చేసేది, టైర్స్కి రోడ్ మీద ఉండే ఫ్రిక్షన్ని భరించాలి, యాజ్ వెల్ యాజ్ అది బెండ్ కావద్దు. అండ్ ఇంకొకటి ఏంటి, ఎంత వెహికల్లో ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ని మొయ్యాలి. అండ్ ఆ ఫ్రిక్షన్కి అది తెగిపోవద్దు, విరిగిపోవద్దు, టైర్ డ్యామేజ్ కావద్దు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనము ఐసోప్రీన్ న్యాచురల్ రబ్బర్కి సల్ఫర్ ని యాడ్ చేసి హీట్ చేస్తే ఈ ప్రాపర్టీస్ అన్ని ఇంప్రూవైజ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. సింప్లీ హీటింగ్ రబ్బర్ విత్ సల్ఫర్ ఈస్ కాల్డ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. హీటింగ్ ద రబ్బర్ విత్ సల్ఫర్. ఓకే, యాడింగ్ సల్ఫర్ టు రబ్బర్ అండ్ హీటింగ్ ఈస్ కాల్డ్ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ పిహెచ్బివి అండ్ రైట్ 1 or 2 uses of it అని అడుగుతారు. 1 యూజే అడుగుతారు. దీని అబ్రివేషన్ రాసినందుకు 1 మార్క్, పిహెచ్బివి అబ్రివేషన్ రాసినందుకు 1 మార్క్, అట్లానే దాని యూజ్ చెప్పినందుకు ఇంకొక మార్క్ వస్తుంది. సో పిహెచ్బివి పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటిరేట్ బీటా హైడ్రాక్సీ వాలరేట్. ఓకే, సో పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటిరేట్ కో బీటా హైడ్రాక్సీ వాలరేట్ అనేది పిహెచ్బివి అబ్రివేషన్. మీరు 4 సార్లు రైన్ చేసిరు అనుకోండి, వచ్చేసింది పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటిరేట్ కో బీటా హైడ్రాక్సీ వాలరేట్. పక్కన వాళ్ళతో చెప్పాలి. ఫ్రెండ్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో 4 సార్లు చెప్తే వానికి చెవులు పడుతుంది, మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, పిహెచ్బివి అంటే పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటిరేట్ కో బీటా హైడ్రాక్సీ వాలరేట్ అనమాట పిహెచ్బివి అంటే. ఓకే, 1 మార్క్ వచ్చింది. ఇంకొక మార్క్ ఏంటి, దాన్ని యూజ్ చెప్పాలి. చాలా ఈజీ, మన డే టు డే లైఫ్లో మనం బాగా వాడేదే పిహెచ్బివి. ఇట్ ఈస్ ఎ పాలిమర్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ specialized packaging of medicine. It is a biodegradable polymer. Okay, so biodegradable polymer adi specialized medical purpose lo specialized packaging ki PHBV ni use chestaru. Simply poly beta hydroxy butyrate co beta hydroxy valerate. 1 mark vachinda. Use for the packaging of specialized packaging of medicine అని రాయొచ్చు. సో మీకు తెలియడం కోసం చెప్తున్నా, మనకు టాబ్లెట్స్ ఉంటాయి, రౌండ్గా ఉంటాయి తెల్లగా, పొడుగ్గా ఉంటాయి తెల్లగా. అవి కాకుండా ప్లాస్టిక్ దాంట్లో ఉన్నట్టు పౌడర్ ఉంటుంది లోపల, 2 ప్లాస్టిక్ కవర్లు ఒక దాని మీద ఒకటి తొడిగిచ్చి ఉంటాయి, అవునా? సో వీటిని క్యాప్సూల్ అని పిలుస్తాం. క్యాప్సూల్కి మరి మనం ప్లాస్టిక్ కవర్లో పెట్టిన పొడిని క్యాప్సూల్ని మనం వేసేసుకుంటే ప్లాస్టిక్ లోపలికి పోతుంది, కానీ ఏం కాదు. సో పిహెచ్బివి అనేది బయోడిగ్రేడబుల్ పాలిమర్. మన కడుపులోకి పోయిన తర్వాత కాసేపటికి అది డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ కావడం వల్ల అందులో ఉన్న మెడిసిన్ మన బాడీ యూజ్ చేసుకుంటుంది. అంటే ప్రిస్క్రైబ్డ్ పొజిషన్కి వెళ్ళే వరకు
అది కంప్లీట్గా డిజాల్వ్ కాకుండా ఉంటుంది. మనం స్పూన్ తోటి పొడిని తినలేము, కెమికల్ని తినలేము, కాబట్టి స్పెషలైజ్డ్ ప్యాకింగ్లో మనకి ఇస్తారు. సో ఏం రాస్తారు PHBV అంటే పాలీబీటా హైడ్రాక్సిబ్యూటరేట్, కోబీటా హైడ్రాక్సివెలరేట్ అండ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద క్యాప్సూల్ మేకింగ్. ఈ పాయింట్ రాయొచ్చు. లేదంటే స్పెషలైజ్డ్ ప్యాకేజింగ్ ఆఫ్ మెడిసిన్ అని రాయొచ్చు. రెండో ఓకే. సో రెండు అయిపోయినాయి. నెక్స్ట్ వన్ ఈస్ టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అనేది మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 8 మార్క్స్లో ఓజోన్ మీద క్వశ్చన్ వస్తే రియాక్షన్ ఆఫ్ ఓజోన్ విత్ మెర్క్యూరీ కూడా వస్తుంది. సో ఈ రియాక్షన్ జరుగుతుంది అనమాట. మెర్క్యూరీ రియాక్ట్స్ విత్ ఓజోన్ టు ఫార్మ్ మెర్క్యూరిక్ ఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఓకే, మెర్క్యూరిక్ ఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఫార్మ్ అవుతుంది. సో టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ ఏంటంటే చాలా చిన్న ఆన్సర్, కామన్ సెన్స్ తోటి గుర్తుపెట్టుకునే ఆన్సర్. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం అనుకున్నాం. మెర్క్యూరీని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నప్పుడు అది మెర్క్యూరిక్ ఆక్సైడ్, మెర్క్యూరస్ ఆక్సైడ్ Hg2O ఫామ్ అయితే ఏమవుతుందంటే మెర్క్యూరీ అయితే స్టిక్ కాదు, మెర్క్యూరిక్ ఆక్సైడ్ అయితే Hg2O అయితే ఏమవుతుందంటే టెస్ట్ ట్యూబ్ వాల్స్కి స్టిక్ అవుతుంది. స్టిక్ కావడం వల్ల మెర్క్యూరీ టెస్ట్ ట్యూబ్లో ఏ లెవెల్ వరకు ఉందో, ఇట్ ఈస్ కాల్డ్ మినిస్కస్. దాని మినిస్కస్ ఏ లెవెల్ వరకు ఉందో అనేది మనకు తెలియదు అనమాట. ఓకే, సో పైనవి క్లియర్ చేస్తున్నా నేను. సో అది టెస్ట్ ట్యూబ్ అనుకుందాం. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్లో ఇక్కడ వరకే ఉంది మెర్క్యూరీ, కానీ మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఫామ్ అయిన తర్వాత అది షేక్ కావడం వల్ల మనకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా టెస్ట్ ట్యూబ్. ఈ మినిస్కస్ని లూజ్ అయింది, ఇట్లా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడి వరకు అంతా సిల్వర్ కలర్లో మెరిసినట్టే కనిపిస్తుంది. సో అప్పుడు దాని మినిస్కస్ లూజ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. ఓకే, సో స్టిక్కింగ్ mercury oxide to the walls of the test tube is called tailing of mercury. How can you regain its meniscus? ఎట్లా రీగెయిన్ చేస్తావు? యాడింగ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అండ్ షేక్ వెల్, దెన్ ఇట్ డిజాల్వ్స్ ఇన్ ద మెర్క్యూరీ. ఓకే, సో దీనికి కొన్ని 1 or 2 డ్రాప్స్ వాటర్ వేసి షేక్ చేస్తే ఈ వాల్స్ కున్న మెర్క్యూరీ ఆక్సైడ్ ఇందులో డిజాల్వ్ అయిపోతుంది. దానివల్ల అది దాని మినిస్కస్ని రీగెయిన్ చేసుకుంటుంది. దీనికి మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చిన్నప్పుడు బ్లాక్ పెన్స్ వాడేది, బ్లాక్ రిఫిల్స్ కొని రిఫిల్స్ వేసుకునేది అనమాట. ఆ బ్లాక్ రిఫిల్ ఇంక్ అయిపోయింది తెలియకపోయేది. ఇప్పుడంటే మనకు పైన ఆయిల్ లాగా ఉంటుంది, మీరు కావాలంటే రిఫిల్కి చూడండి, పైన కొంచెం ఆయిల్ ఉంటుంది, దానివల్ల ఇంక్ అయిపోయింది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో బ్లూ రిఫిల్ ఏమో లైట్ బ్లూ అవుతుంది ఇంక్ అయిపోయే కొద్ది, కానీ బ్లాక్ రిఫిల్ ఏర్పడకపోయేది. అప్పుడు మేము ఏం చేసేదంటే మాకు కిరోసిన్ దీపాలు ఉండేవి. కిరోసిన్ దీపంతో కొంచెం 1 డ్రాప్ ఆయిల్ని రిఫిల్ హెడ్ పైన కొంచెం టచ్ చేస్తే కొంచెం ఆయిల్ అందులోకి వెళ్తూ కొద్దిసేపటికి ఆ వాల్స్ అన్నిటికీ ఉన్న ఇంక్నంతా కరిగించుకుంటూ క్లియర్గా వైట్గా ట్రాన్స్పరెంట్గా అయిపోయి ఎక్కడైతే ఇంక్ మిగిలి ఉందో అక్కడ వరకు కనిపించేది. దట్ ఈస్ మినిస్కస్. ఎక్కడి వరకు ఇంక్ ఉంది అని తెలిసేది ఏంది? మినిస్కస్. ఓకే, ఇది రిఫిల్ అనుకుందాం. ఇది రిఫిల్ అనుకుంటే మనం డ్రాప్ ఇక్కడ నుంచి వేస్తే అది కరుక్కుంటూ పోయి ఎక్కడైతే ఇంక్ ఉందో అక్కడి వరకు క్లియర్గా వైట్ అయ్యేది, ట్రాన్స్పరెంట్ అయ్యేది. సో ఇక్కడైతే ఆయిల్ వేస్తున్నాం, ఇక్కడైతే వాటర్ వేస్తున్నాం. ఇక్కడైతే వాల్స్కి స్టిక్ అయిన ఇంక్ కరిగిపోతుంది లోపలికి, ఇక్కడైతే వాల్స్కి స్టిక్ అయిన మెర్క్యూరీ వాటర్ వేసి షేక్ చేస్తే ఈ వాల్స్కి అతుక్కున్న మెర్క్యూరీ డిజాల్వ్ అవుతుంది. నేను చెప్పడం చాలా ఎక్కువ చెప్తున్నా మీకు అర్థం కావడానికి, కానీ గుర్తుపెట్టుకోవడం ఈజీ. మెర్క్యూరీ ఆక్సైడ్ మెర్క్యూరీలో ఇంప్యూరిటీగా ఉంటే వాల్స్కి స్టిక్ అవుతుంది. ఇట్ స్టిక్స్ టు ద వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ and it loses its meniscus. Adding 1 or 2 drops and shaking well, it regains its meniscus. Kada inte. Okay, so next manaku carbon compounds containing C, H and N nunchi carbylamine reaction అని వస్తుంది. మిథనమైన్ అంటారు దీన్ని. CH3NH2 ఇంది. మిథనమైన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫార్మ్. CHCl3 ఇంది. ట్రైక్లోరోమీథేన్ అనొచ్చు. కామన్ నేమ్ ఏంటి? క్లోరోఫార్మ్. Chloroform reacts with potassium hydroxide. Upon heating gives isocyanate, methyl isocyanate. ఈ మిథైల్ ఐసోసైనేట్ ఏంటి? CH3NC అనే ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి.
మీరు కెమిస్ట్రీ చదివితే కాదు, మీరు ఎట్లాంటి జీకే రేపు కానిస్టేబుల్ టీచరా ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే యూజ్ అయ్యే కెమికల్ ఇది, మిథైల్ ఐసోసైనైడ్. ఎందుకు ఇదంత ఇంపార్టెంట్ అంటే మిథైల్ ఐసోసైనైడ్ అనేది 1970s భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని అంటారు, భోపాల్ దుర్ఘటన అంటారు తెలుగులో అయితే భోపాల్ గ్యాస్ ట్రాజడీ. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో భోపాల్ దుర్ఘటనలో రిలీజ్ అయిన గ్యాస్ ఏది, విచ్ గ్యాస్ రిలీజ్డ్, విచ్ గ్యాస్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రీజన్ ఫర్ ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని అడగవచ్చు. ఏ వాయువు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కారణమైంది అని అంటే CH3NC మిథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ కారణం అన్నమాట. సో CH3NC అండ్ 3KCl + 3H2O ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ముందు నేర్చుకొని దాని పైన ఉన్న 2 లైన్స్ ఉంటుంది కదా, methanamine reacts with chloroform and potassium hydroxide upon heating which gives methyl isocyanate అని రాస్తే సరిపోతుంది. సో ఈ రియాక్షన్ దాని కింద రియాక్షన్, ఆ స్టేట్మెంట్కి 1 మార్క్, రియాక్షన్కి 1 మార్క్. కంపల్సరీ రియాక్షన్ రాయాలి, స్టేట్మెంట్ రాయాలి. ఓకే, సో మిథైల్ ఐసోసైనైడ్ మీకు జీవితంలో ఇంకా వేరే ప్లేస్లో కూడా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి జీకేలో. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 2 మార్క్స్కి సంబంధించిన చాప్టర్ చెప్పుకోవాలి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి 1 లేదా 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్.